చెబుతున్నది ప్రమీలారావు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు సంచలన ప్రకటన చేశారు. మార్కాపురంలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు గిద్దలూరు టికెట్ ఇస్తానని చెప్పినప్పటికీ తన ఆరోగ్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని, తాను వైకాపా కార్యకర్తగానే కొనసాగుతానన్నారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అవమానాలపై జిల్లా పెద్దలు స్పందించకపోవడం తనకు అసంతృప్తిగా ఉందని తెలిపారు. వ్యాపారుల కులానికి చెందిన వాడిని కాబట్టే తనను తక్కువగా చూసి ఉంటారని పేర్కొన్నారు. నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి స్క్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి. ఇది ఎంతవరకు మర్యాద? తప్పుడు సమాచారం మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ 4 రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల. ఒక నా విషయమే కాదు, ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు. కాదు అని చెప్పేసి తదుపరి నిజం మీతో మాట్లాడదలుచుకున్నాను. నేను కూడా మీ ద్వారా ప్రజానీకాన్ని కూడా తెలియపరచాలని. 2009వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయడం, చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడినైనా. తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైనాం. 2014వ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు. ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం జరుగుతుంది, దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ 14వ సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం, తదుపరి 2014వ సంవత్సరంలో జరిగినటువంటి నేను ఏ పార్టీ తరఫున మానుకోవాలా అని చెప్పేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన, నేను పోటీ చెయ్యను, విరమించుకుంటున్నాను అని. కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు, అలాగే గౌరవ ప్రస్తుత శ్రీనివాస్ రెడ్డి ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది. తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన. కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా 2009లో ఏ రోజైతే మొదలు పెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా పెట్టుకొని 2018 డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ ఈ 23 మందిని పార్టీ ఫిరాయింపుల మీద న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి హైకోర్టు ఇన్ని విధాలు తిరిగి చేసింది. ప్రయోజనం చేకూరింది, ఏమి చేకూరలేదనేది కాదు, కనీసము ఒక ప్రొటెక్టర్గా ఉండాల, మన నిరసన తెలపాల, దానివల్ల ఏం జరుగుతుంది జరగదనేది కాదు. ఈ వ్యవస్థలు
ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన. సరే, అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేకపోయినది. న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు, ఇష్యూ అయిపోయింది. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 2018 డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గాన్ని నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసుకొని గిద్దలూరు రావడం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క కష్టంతో, వాళ్ళందరి కృషితోటి, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా, ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు 81.5 మెజార్టీతోటి ప్రజలు నన్ను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం, అలాగే పార్టీకి విధేయుడిగా, నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తదుపరి జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమా అని నేనెట్టయితే పదవిని పొందినానో, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమా అని మా పార్టీలోని కొందరు కూడా ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వివిధ హోదాల్లో ప్రజల యొక్క ఇదితోటి ఉండేటువంటి పదవులు కావచ్చు, లేదా పార్టీ పదవులు కావచ్చు పొందిండు. అంతేకాకుండా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం. ఇన్ని జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం అనేది మొదలుపెట్టినారు. వాళ్ళు ఏం లబ్ధి పొందుదామనుకున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ ఎంత దుర్మార్గంగా తయారైనారా అంటే వ్యక్తిగతంగా నన్ను కించపరచడం, అలాగే కులాల ప్రాతిపదికన నన్ను విమర్శించడం, అలాగే ఫైనల్కి వచ్చేటప్పటికి నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను ఒక కులాన్ని ఏదో కించపరిచి మాట్లాడినానని చెప్పేసేసి క్యాన్వాస్ చేయడం, కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నన్ను కులాలతో ఎన్నో విధాలు అవమానించినారు. ఎన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా భరాయించిన కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆడ వచ్చినాం. ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఉన్నా, ఏ కొద్దిగా జరిగినప్పటికీ కూడా అది మర్యాదగా ఉండదు అనేటువంటి భావనతో ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల. వాళ్ళు ఎందుకు ఆ రీతిగా తయారైనారో కూడా తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భరాయించేసేసి ఓర్చుకుంటానే వచ్చిన. అదే 2009 సంవత్సరంలో నేను మొదట వెలుగొండ లిఫ్ట్ అనే దానికోసం కూడా ప్రయత్నం చేసిన. అది కాకపోతే రాజీనామా సమర్పించి ప్రజలతోటి పార్టీలకు అతీతంగా ప్రజల్లో తిరిగి ఫైనల్కి వచ్చేటికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి, అలాగే జిల్లా మంత్రిగా ఉన్న మైదర్ రెడ్డి గారి సహకారంతో ఆ 2013 సంవత్సరంలో దాని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది 2013 సంవత్సరంలో. కానీ ఈ రాష్ట్ర విభజన ఇవన్నీ వచ్చేటప్పటికి టెండర్ల ప్రక్రియ ఆగిపోవడం జరిగింది. తదుపరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా దానికోసము తీవ్రమైనటువంటి కృషి చేస్తూనే ఉన్నా. అట్లనే నన్ను, నా కుటుంబాన్ని అన్ని విధాల కించపరుస్తూ చేస్తూ వచ్చినప్పటికీ కూడా అటు ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచినాం. మనం ఏమి నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా పార్టీకి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి భావనతోటి ఓర్చుకొని వచ్చినాం. ఇన్ని నన్ను విమర్శించిన వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కూడా మీకు ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. ఒక వ్యక్తిని దూషించడం కాదు, ఆ వ్యక్తి ఏదైనా నిజంగా తప్పులు చేసింటే మనం ఎన్ని దూషించినా ఏం మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. ఏది లేకుండా అన్ని విధాలా నేను ఎంతో ఒకవేళ వ్యాపార కులానికి చెందినటువంటి వ్యక్తిని అయి ఉండొచ్చు, రాజకీయ కులాలకు చెందినటువంటి వ్యక్తిని అయి ఉండొచ్చు. కానీ వ్యక్తిత్వం అనేది మాకు కూడా ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని కూడా గమనించాలా.
నేనేమి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకున్నా, ఎవరి దగ్గర ఇంకేదన్నా ఆర్థిక విధమైనటువంటి వీటితోటి అకృతి పొందినా, లేదా నా కుటుంబ పాలన ఏమన్నా నేను చేసినా, ఆఖరకు ప్రయోజకుడైనప్పటికీ కూడా నా కుమారుడు ఏ రోజు కూడా నియోజకవర్గంలో రాజకీయాల జోలికి రాలేదే. అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క మనోభావాల ప్రకారమే మేము నడుచుకున్నామే. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి గమనించాలా. మేము ఏం తప్పు చేసినాం? నేను ప్రజలకు 24 గంటలు అందుబాటులో లేకుండా, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమన్నా నేను పాటుపడకుండా, నియోజకవర్గానికి గాలికి వదిలేసి నేనేమన్నా నా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాను, ఇంకొక రీతిగానో నేనున్నానా? ఇంత ఉన్నప్పటికీ కూడా ఇంత వ్యక్తిగతంగా నన్ను, నా కులాన్ని, కుటుంబాన్ని దూషించడము ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉందంటే మీరు ఏదైనా చేసినా కూడా సరేలేబ్బా, నేను విమర్శలు పాలైనప్పటికీ కూడా నన్ను ఏమంతరం వాళ్ళు దూషించినప్పటికీ వాళ్ళకి పలాని ప్రయోజనం చేకూరుంది అని చెప్పేసి నాకన్నా తృప్తి ఉండేది. అంటే నన్ను అగౌరవపరిచినారే తప్ప ప్రయోజనం లేకుండా చేసినారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే చూసుకోండి. ఇవన్నీ కూడా జిల్లా పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టమో లేకపోతే మా యొక్క వ్యక్తిగత దురదృష్టమో లేకపోతే ఇంకొంత భావంలో వాళ్ళకున్న భావాలు ఏందో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా పట్టున్నాడు. ఆఖరికి నేనేం చెప్తున్నాను జిల్లా పెద్దలకు, ఒక కార్యకర్తకు ఏదన్నా అవమానం జరిగినా, అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుంది. ఒక శాసనసభ్యుడికి ఈ రీతిగా మన వాళ్ళే ఈ రీతిగా కించపరుస్తుంటే కనీసము నన్ను ఓదార్చేటోళ్ళు కూడా లేరు అంటే నాకు చాలా అవమానకరంగా ఉండింది. ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి కూడా వారి దగ్గర కూడా నేను వెళ్ళబుచ్చడం జరిగింది. కానీ మా దురదృష్టం ఏందో ఎక్కడ కూడా ఆ జిల్లా స్థాయిలో ఉన్న పెద్దలు కూడా ఎవరేం నన్ను ఆదరించలేదు. నా దురదృష్టం అనుకున్నాం జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయి, సార్ ఈసారి వచ్చే 2024 నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు, 2024లో నాకు చేత కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే. ఇవన్నీ కుదరదు, ఇలాంటి కొద్దిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం, కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను అని చెప్పేసి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం పొంది లేదా నా విధి విధానాలు పొందో ఆయన కుదరదు, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా 2024 సంవత్సరంలో కూడా గిద్దలూరు నుంచి నువ్వే పోటీ చేస్తావు అని చెప్పేసి కూడా భరోసా ఇచ్చి పంపడం జరిగింది. అంత ధైర్యం ఇచ్చి పంపించినాడు కాబట్టి నేను ఆగస్టు 1వ తేదీన జరిగినటువంటి నా జన్మదిన సందర్భంగా కూడా నేను ప్రజలకు తెలియపరచడం జరిగింది. నేనే పోటీ చేయబోతున్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు అని. అది ఈ రోజుకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తికే 2024లో గిద్దలూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసేదాని కోసం రిజర్వ్లు చేసినారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. అట్లనే నాయకుడి మాట కూడా ఉన్నింది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎవరికేం ఆందోళన పడాల్సిన అవసరం ఏం లే. 24లో అన్నారాంబాబు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ టీడీపీ చూద్దాం. టీడీపీ విషయం చూసుకుంటే సర్పంచులు 4 చేరిండు, లేకపోతే ఈ ఊర్లు చేరినాయి అని చెప్పేసి దండోర వేస్తారు. వాళ్ళకేం తృప్తి అది. 2019 ఎన్నికలప్పుడు కూడా అంటే ఊర్లు చేరినాయి అనేసి అన్ని ఊర్లు చేరినాయి. 81,500 మెజార్టీ తోటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అంటేనే మా సర్పంచులు కాని వాళ్ళు 2019లో వాళ్లకు ఓట్లేసి వాళ్ళ ఏజెంట్గా కూర్చున్నటువంటి వాళ్ళ నాయకులను కూడా ఇవాళ మా పార్టీలో నుంచి చేరినట్టుగా ఇది చేసుకుంటూ ఉంటారు. ఎన్ని వాళ్ళు ఏం చేసుకున్నప్పటికీ, ఎన్ని ప్రచారాలు చేసుకున్నప్పటికీ, ఎన్ని వాట్సాప్లో పెట్టుకున్నప్పటికీ, గ్రామాలు చేరినాయని అనుకున్నప్పటికీ కూడా 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తారు తప్ప వీళ్ళు ఎన్ని విధాల ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము. వాళ్ళు ఊరికి దండోరా వేసుకొని, లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు, ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలా. సరే, మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, నేను కాదంటున్నా. కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా
బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలా. అట్లనే నా ఆరోగ్య పరిస్థితి, నేను నవంబర్ 16వ తేదీన నాకు ఆపరేషన్ చేసినారు. ఒక 2 మాసాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 కాదు, ఇంకా పెంచి రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇది సర్వైకల్ ఆపరేషన్. సర్వైకల్ ఆపరేషన్ వల్ల అంటే మెడ భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ప్రధానమైనది రెస్ట్. అందులో భాగంగానే నేను గత నెల 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోవడంలా. ఇంకా 2 మాసాలు ఉండాలంటున్నారు. ఇంకా 2 మాసాలు ఉండాలా ఇక్కడ అంటే రాజకీయాల దగ్గరికి వచ్చినాయి అనుకొని. ఆ పరిస్థితుల్లో 1-2 పర్యాలు నేను ఆలోచన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు ఇచ్చినారు నన్ను పోటీ చేయమని. ఆయన పోటీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడుకున్నా పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలాన్నే 2012వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి వెలుగొండ లిఫ్ట్ ద్వారా 2 లోయల్లో 13,500 ఎకరాల భూమికి సాగునీరు, 26 గ్రామాలకు తాగునీరు ఇచ్చేటువంటి వర్క్ మంజూరు చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నప్పటికీ, అలాగే రంగాపురం అర్ధవీడు రోడ్డు బ్రిటిష్ కాలం నుంచి కూడా కోరికతో ఉన్నటువంటి రోడ్డు, అది ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ వర్క్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇన్ని అభివృద్ధి పనులు అయితేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా 2024 సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరి బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇందరగా మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నా. నాయకులారా, మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రోజు వరకు కారణాల వల్లనో నాకైతే తెలియదు. అలాగే అన్నా రాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే, ఎవరెవరి అయితే బర్త్డేలు అని చేస్తారు, ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు. ఎందుకంటే కులాల ప్రస్థానం ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు. రైట్, ఎన్ని వ్యక్తిగతం వదిలేద్దాం. ఇప్పటికైనా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి 24వ సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా. ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు. అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది వ్యక్తిగత స్వార్థమే కాదు, ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి, కొత్తగా ఉంటానని కూడా పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే జిల్లా పెద్దలను కూడా కోరుతా ఉన్నా,
మీరు మేము మనందరం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము, గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే. ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో మాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది. మేము ఎంతో వ్యాపార కులస్తులు అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ 2009 సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, నన్ను ఆశీర్వదించి మొదటి సభ్యుని చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గం అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నన్ను ఆదరించిన వ్యక్తులకు, అలాగే 2019 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతి పెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే నేను ఏ పార్టీ మారను, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ నుంచి నా అనారోగ్య కారణాల రీత్యా నేను వైదొలుగుతున్నానని కూడా తెలియపరుస్తా ఉన్నా.